హాయ్ ఫ్రెండ్స్, హిందూ సాంప్రదాయ ప్రకారం దీపం వెలిగించకుండా ఏ పూజ పూర్తి కాదు. దీపం వెలిగించడం వల్ల సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. దీపం పూర్తిగా కాలిపోతే ఎలాంటి సంకేతాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం దీపం వెలిగించకుండా ఏ పూజ పూర్తి కాదు. ఒక వ్యక్తి దీపం వెలిగించిన తర్వాత గాలికి పూర్తిగా కాలిపోతే ఆ వ్యక్తి పెద్ద కోరిక త్వరగా నెరవేరుతుంది మరియు శత్రువు నుంచి కూడా విముక్తి పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి. దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాయట. ఒక వ్యక్తి యొక్క దీపం మధ్యలో ఆరిపోతే మీరు ఏకాగ్రత మరియు కష్టపడి పనిచేయాలని అర్థం. అప్పుడే భవిష్యత్తులో విజయాన్ని సాధించగలరట. దీపం నియమాలు. దేవాలయంలో దీపం వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే శాస్త్రాల ప్రకారం దీపం వెలిగించే నియమాలను వివరంగా వివరించారు. ఇది పాటించడం చాలా ముఖ్యం. నెయ్యి లేదా ఆవు నూనె దీపాన్ని దేవతల ముందు పెట్టడం శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పారు. ఒకరి దీపంలో ఒక పువ్వు ఏర్పడితే మీ ఆరాధన భగవంతుడిని చేరుతుందని మరియు దేవుడు మీ ఆరాధనతో సంతృప్తి చెందాడని అర్థం. అదే సమయంలో అతను మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు. దీపపు జ్వాలలో వేణువు ఆకారం ఏర్పడితే శ్రీకృష్ణుని ప్రేమ ఆశీస్సులు మీపై ఉన్నాయని, త్వరలోనే శుభవార్తలు అందుతాయని అర్థం. ఇవ్వబడిన సమాచారం జ్యోతిష్య పరిజ్ఞానంపై ఆధారపడింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.